జై శ్రీకృష్ణ. మనం రుక్మిణి మాత పుస్తకంలో 29వ అధ్యాయము చాప్టర్ 29లోకి వచ్చేసాము. ఈ చాప్టర్ పేరు వన్ డెత్ ఎమాంగ్ మెనీ, అంటే ఎన్నో మరణాల్లో ఇది ఒక మరణం అని అర్థం అన్నమాట. ఎవరి మరణము ఏంటి అన్నది మనం ఈ కథలోకి వెళ్దాము. మనం ముందుగా చెప్పుకున్నట్టు మహాభారత సంగ్రామం మొదలైంది. అందరూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి సైన్యంకి సంబంధించిన సేవకులంతా కూడా, ఆ సైనికులంతా కూడా వెళ్ళిపోతున్నారనమాట యుద్ధానికి. అభిషేక్ కూడా వెళ్ళాలి కాబట్టి అభిషేక్ కూడా రెడీ అయ్యాడు, సన్నద్ధమైపోయాడు యుద్ధ బేరికి. రాజ్యం అంతటా అందరూ క్షత్రియులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబాలని వదిలిపెట్టి రమ్మని వాళ్ళకి పిలుపు వచ్చిందనమాట. మేనక పరిస్థితి చూస్తేనేమో చాలా నీరసంగా ఉంది. తను ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. అభిషేక్ వెళ్ళలేక బయలుదేరుతున్నాడు. కానీ తన కర్తవ్యం అంటే ఎంతో ఇష్టమని మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ముందు అధ్యాయంలో కూడా. అతను బయలుదేరాడు కర్తవ్య నిర్వహణలో భాగంగా. కన్నీరు అదుపు చేసుకొని చాలా నిస్సహాయంగా వీడ్కోలు పలుకుతోంది మేనక. ఇంకా తను మేనకకి సపోర్ట్ చేస్తూ తన పక్కనే నుంచోనుంది సుజాత. ఈ విధంగా వాళ్ళు అభిషేక్ని పంపిస్తున్నారనమాట యుద్ధానికి. అప్పుడు సుజాత అన్నతో అంటుంది, నువ్వు యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత మనం మన అమ్మని వెతుకుదాము అన్నయ్య. ఎందుకంటే మాత మరీ చెప్పారు, మన ముగ్గురం కలిసి ప్రతి రాజ్యానికి తిరుగుతూ, మన ముగ్గురం అంటే అభిషేక్, సుజాత, మేనక, మన ముగ్గురం కలిసి వెళ్ళి వెతుకుదాము అంటుంది వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయేటప్పుడు. అతను చాలా పేలవంగా నవ్వుతూ, సరే చేద్దాం అలాగే. ఆమె బ్రతికే గనక ఉంటే మనం తప్పకుండా కలుద్దాము. తను ఎంతో గుర్తుకొస్తోంది సుజాత నాకు. యుద్ధానికి వెళ్తుంటే నాకు ఆమెను కలవకుండా ఈ దేహం వదిలిపోతానేమో అనే భయం కూడా ఉంది. అలా వదలడం నాకు ఇష్టం లేదు అంటాడు. అంటే ఎంతైనా పెంచిన అది ఆ ప్రేమ ఆ అబ్బాయికి గుర్తొస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ అంటే ఇప్పుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు మనకి సహజం కదా మన పేరెంట్స్ గుర్తుకు రావడం. అలా వాళ్ళ సుజాతకు కానీ ఇక్కడ అభిషేక్ కానీ ఎందుకు వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందో, అంటే ఎందుకు గుర్తొచ్చింది అంటే వాళ్ళు అంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. అంటే ఏమంటారు, చావో రేవో అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళకి గుర్తొచ్చిందనమాట. సరే సుజాత అంటుంది, నువ్వు తిరిగి వస్తావులే, నువ్వు బాధపడకు, మనం మళ్ళీ మన అమ్మని కనుక్కుందాము అని చెప్పి, కనుక్కుంటాం మనం మళ్ళీ కలుద్దాము అని చెప్పి సుజాత అంటుందన్నమాట. అభిషేక్ అంటాడు, సరే నువ్వు నాకు ఒక ప్రామిస్ ఇవ్వు, మేనకని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తను చెప్తాడు. నువ్వు అలా చెప్పాలా అన్నయ్య, నేను తప్పకుండా చూసుకుంటాను, నేను ఉంటాను ఎప్పుడు తనకి అండగా, నేను ఎక్కడికి వెళ్ళను తనను వదిలి అని చెప్పి వాళ్ళ అన్నకి చెప్తుంది. అప్పుడు అభిషేక్ మేనకని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట యుద్ధానికి. ఇంకా వీళ్ళు చాలా బాధగా వీడ్కోలు పలికి ఇంట్లోకి మెల్లగా సుజాత మేనకని తీసుకొని వస్తుంది. మేనక ఆరోగ్యం అలా పడిపోతూనే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే నుంచి కూడా ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది సుజాత. అనుక్షణం తనని అంటిపెట్టుకునే ఉంటుంది. తనకు కూడా, సుజాతకు కూడా నిద్ర అంటూ ఉండదు. ప్రతిసారి మేనకకి ఏమన్నా అవసరం ఉందేమో, మేనకకి ఏమన్నా కావాలేమో అని తను తన పక్కనే ఉండి చూసుకుంటూ ఉంటుంది. ఇంతకుముందు ఇలాగే కాశినిని కూడా చూసుకున్నారు వాళ్ళు, అలాగే మళ్ళీ మేనకని ఇప్పుడు చూసుకుంటోంది. ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆమె ఆరోగ్యం ఏమీ మెరుగుపడట్లే కానీ రోజు రోజుకి ఇంకా దిగజారిపోతూ ఉందన్నమాట. సరే యుద్ధం ఏం జరుగుతోంది, అక్కడ పరిస్థితి ఏంటి అని తెలుసుకునే అంత ఆలోచన కూడా సుజాత చేయలేకపోతుంది. మేనక పరిస్థితి చూసి అటువైపుగా వెళ్ళట్లేదన్నమాట తన మనసు. మేనక మీదనే ఉంది పూర్తి శ్రద్ధ అంతా కూడా. సరే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నా అన్న తిరిగి రావాలి అనుకుంటుంది. అప్పటి వరకు తను బతికుండాలి మేనక అనుకుంటుంది. అసలు ఆ వేలోనే తను ఆరాట పడుతూ ఉంటుందన్నమాట. మేనకని ఎలాగైనా వాళ్ళ అన్న వచ్చే వరకు ఉంచాలి అన్నది తన ప్రయత్నం. కానీ అది మన చేతిలో ఉండదు కదా. అలా సరే ఇది జరుగుతూ ఉంటుంది. మధ్యలో మేనక అడుగుతుంది, ఒక్కసారో ఏమో అడుగుతుంది యుద్ధం జరుగుతోంది అని. తనకు కూడా ఒక్క సెకను అటువైపు వెళ్తుంది అనమాట, ఏం జరుగుతోందో ఏంటో అని. అప్పుడు వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఒక పని మనిషిని పిలిపించి ఆ అబ్బాయిని భవంతికి పంపించి అక్కడ గేటు దగ్గర ఉన్నటువంటి ఆ సైనికుడు ఎవరైతే ఉన్నారో కాపలాదారుడు, వాళ్ళ దగ్గర నుంచి విషయాల్ని మనం తెలుసుకుందాం అనుకుని రోజు ఆ అబ్బాయిని అక్కడికి పంపిస్తుంటారనమాట. సరే ఆ పని మనిషి భవంతికి వెళ్ళి విషయాలన్నీ తెలుసుకొని వచ్చి వీళ్ళకి చెప్తూ ఉంటాడనమాట. ఆ విషయాలు విన్నప్పుడు చాలా మనసు కలత చెందుతూ ఉంటుంది సుజాతకి. కానీ మేనక మాత్రం ఇవేవి లోపలికి తీసుకుని ఆలోచించేంత స్థితిలో లేదు.
తన భర్త వచ్చే వరకు కూడా తను ఉండలేదేమో అనిపిస్తుందన్నమాట ఆమెను చూస్తే మనకి. అట్లా ఉంది తన పరిస్థితి. ఒకరోజు ఆ పని చేసే అతను నారాయణీ సైన్యం గెలిచేలా ఉంది అని చెప్పి వార్త తీసుకొని వస్తాడు. నారాయణీ సైన్యం అంటే ఎవరు? వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తున్నారు. అది గెలిచేలా ఉంది. నీకు తెలుసా అమ్మా? సుజాతతో అంటాడనమాట. నీకు తెలుసా అమ్మా, అర్జునుల వారు యుద్ధం నేను చేయనని చెప్పారట. ఇవన్నీ మనకి భగవద్గీతలో విషాద యోగం ఉంది కదా, ఫస్ట్ది అర్జున విషాద యోగం గురించి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అర్జునుల వారు యుద్ధం చేయనన్నారట. కృష్ణుడు అతనికి ఎన్నో రకాలుగా నచ్చ చెప్పి యుద్ధానికి సన్నద్ధం చేశారట అని చెప్పి అతను చెప్తాడు. ఆశ్చర్యంగా చెప్తాడనమాట అతను. అప్పుడు సుజాత అనుకుంటుంది, మరి యుద్ధం చెయ్యను అంటే రాజ్యకాంక్ష లేదు, ఆ రాజ్యం కోసం కాదు, మరి ఎందుకు ఇంతలాగా పోట్లాడుకుంటున్నారు? అసలు ఎందుకు మరి యుద్ధం? ఇంత జన నష్టం, ప్రాణ నష్టము, తర్వాత ఎన్నో రకాల వనరుల నష్టం, ఇన్ని రకాల నష్టము ఎందుకు జరుగుతోంది? ఎందుకు పోట్లాట? అసలు ఈ యుద్ధం యొక్క ఉద్దేశ్యం ఏంటి అని తను చాలా ఆవేదన పడుతుందన్నమాట. ఎందుకోసం ఈ నష్టం అంతా చేస్తున్నారు మరి అని అనుకుంటుంది. అతను అలా అర్జునుడు యుద్ధ విరమణ దిశగా ఆలోచించాడు అనే వార్త అతను చెప్తున్నప్పుడే ఈ మేనక అసలు ఆమె పట్టించుకోదనమాట. తను అక్కడే ఉంటుంది కానీ తను పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. తనకేమీ అంతగా అది లోపలికి వెళ్ళదు. సుజాతని ఆశ్చర్యంగా మేనక వైపు చూస్తుంది. చూసావా మేనక, ఇలా జరిగిందట కదా, ఇలా జరిగిందట, ఏం చెప్తున్నాడో చూడు అంటే అప్పటికే తను నిద్రలోకి వెళ్ళిపోతుంది. అలా ఆమె పరిస్థితి అలా ఉందన్నమాట. ఒకవేళ ఈ దుర్యోధనుడు ఎంతో చాలా క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన వాడు. భయాన్ని పెట్టి భయాన్ని ప్రజల్లోకి చొప్పించి పరిపాలించేవాడు. అలాంటి వాళ్ళు గెలిస్తే ఎలాగా? పాండవులు ఓడిపోతే మరి చంపేస్తారా? వాళ్ళు చంపబడతారేమో పాండవులు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? శ్రీకృష్ణుల వారు కదా, అలా జరగదులే అని, అలా జరగనివ్వరు కదా అని చెప్పి అలా రకరకాలుగా సుజాత ఆలోచిస్తూ ఉంటుంది. ఆఖరికి ఇలా ఆలోచిస్తూ తను ఒక నిర్ణయానికి వస్తుంది. ఏమనంటే తన అన్ననైనా కోల్పోయైనా సరే పర్వాలేదు, కానీ పాండవులు గెలవాలని తను కోరుకుంటుంది. ఇప్పటి వరకు తను అంత పట్టించుకోదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, నారాయణీ సైన్యం గెలుస్తుంది, గెలుపు వైపుగా ఉంది అనగానే తనకు అనిపిస్తుంది, నా అన్న ఒకవేళ నేను నా అన్నని కోల్పోవలసి వచ్చినా పర్వాలేదు, పాండవులే వాళ్ళు విన్ అవ్వాలి, వాళ్ళు గెలవాలి అని చెప్పి అనుకుంటుంది తను. ఇంకా నా ఒక్క అన్న చనిపోతే రాజ్యానికి వచ్చే నష్టం లేదు, కానీ పాండవులు వారి సోదరులు మరణం ఎంతో తీరని లోటు, మొత్తం రాజ్యాలకి చాలా లోటు. వాళ్ళ వలన ఒక కరుణ, ఒక ఐకమత్యం, ఒక సత్యం, విలువలు ఇవన్నీ కూడా నిలబడతాయి. వాళ్ళు ఎప్పుడూ వాటి వైపే ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా గెలవాలి. హింసాత్మక విలువలేని పాలన మనకి వద్దు అని చెప్పి తను అనుకుంటుందన్నమాట. ఎంతో గొప్ప కారణం కోసం కొన్నిసార్లు వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వస్తోంది. ఇది విశ్వ నియమమేమో అనుకుంటుంది. చూడండి ఎంత గొప్పదైనటువంటి పదమో ఇది. విశ్వ నియమం ఎలా ఉంటుందట, ఒక్కొక్కసారి ఎంతో గొప్ప వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వస్తుందట, ఎంతో ఒక గొప్ప కారణం కోసం. మనకి ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. మన స్వాతంత్ర ఉద్యమం చేసిన వాళ్ళు కానీ, ఎన్నో రకాల త్యాగాలు చేసి మన కోసం ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు కానీ త్యాగం చేయాల్సి వస్తుంది, వ్యక్తిగత త్యాగం కొన్నిసార్లు. ఎందుకు అంటే ఆ యొక్క గొప్ప ప్రయోజనం కోసం అది తప్పదన్నమాట. అప్పుడు నెమ్మదిగా ఇవంతా చెప్పిన తర్వాత తన ఆలోచనలు ఇలా ఉంటూ ఉంటాయి. అతను చెప్పాడు, పని మనిషి చెప్పిన తర్వాత అప్పుడే ఇక మేనక మేల్కొన్నట్టుగా తనకి అర్థమవుతుంది అనమాట. సౌండ్ వస్తుంది లోపల నుంచి. వెంటనే మేనక దగ్గరికి గబగబా వెళ్తుంది. అప్పుడు మేనక కొంచెం చిరాగ్గా, అబ్బా నాకు దాహంగా ఉంది, ఎక్కడికి వెళ్ళావు అంటుంది. అంటే వస్తున్నాను ఇదిగో అని చెప్పి మంచినీళ్ళు ఇస్తుంది అనమాట. నీకు యుద్ధం గురించి బాధగా ఉందా, చింతిస్తున్నావా నువ్వు అని మేనక అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, ఎవరు గెలవాలని ఆశిద్దాం చెప్పు, ఏమని నేను ప్రే చేయాలో, ఏమని నేను వేడుకోవాలో భగవంతుడిని నాకు అర్థం కావడం లేదు అంటుంది సుజాత. ఎందుకంటే అప్పటికే చాలా పాండవులు కోల్పోయారు, చాలా మందిని కోల్పోయారు. తర్వాత అటు సైన్యము, పాండవుల వైపు ఉన్నటువంటి సైనికులు చాలా మంది మరణించారు. ఈ వార్తలన్నీ విని మనం కోరుకున్నా కూడా ఇక గెలవరేమో అన్న పరిస్థితి ఉందన్నమాట అక్కడ. కాబట్టి ఎవరు గెలుస్తారని గెలవాలని ఆశిద్దాం మనం
ఏమని మనము భగవంతుడిని ప్రే చేద్దాము అని చెప్పి అడుగుతుందన్నమాట సుజాతని. అప్పుడు మేనక అన్నటువంటి జవాబు మాత్రం మనం అసలు చాలా బాగుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంతటి ఏమంటారు అండర్స్టాండింగ్, ఇంతటి విశ్వాసము, లేకపోతే ఆ భగవంతుణ్ణి మనం ఎలాగా మనం అర్థం చేసుకోవాలి అన్నది మేనక ఒక గొప్ప ఉదాహరణ. మనం ముందు కూడా చెప్పుకున్నాం మేనక యొక్క భక్తి, అంకిత భావము, తన యొక్క డెడికేషను, ఇవన్నీ కూడా. అప్పుడు మేనక అంటుంది, మన రుక్మిణీ మాత శ్రీకృష్ణుల వారి యొక్క ఉద్దేశం నెరవేరాలని మనం ఆశిద్దాం, అది కోరుకుందాం. మనం ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి, వాళ్ళ లీల అర్థం చేసుకొని మనం నిర్ణయించడానికి మనం ఎలా కోరుకోగలం అని అంటుందన్నమాట. అది అంటే శ్రీకృష్ణుల వారు మాత యొక్క ఉద్దేశం, వాళ్ళు ఏమని ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారో అది నెరవేరాలని మనం ఆశిద్దాం అంటుంది. అది గొప్ప నిజమైన ఎరుక స్థితి అన్నమాట. అంటే భగవంతుడి పట్ల ఎరుక, భగవంతుడు ఏం చేస్తున్నా, మనకి ఎంత కష్టం కలుగుతున్నా, అంటే తన భర్తనే తను కోల్పోతానేమో, అంటే ఒక రకంగా తనకి ఆరోగ్యం బాగాలేదు, భర్తని పంపించవలసి వచ్చింది, తనకంటూ ఎవరూ లేరు, అయినా కూడా ఆమెకి ఉన్నటువంటి గుండె నిబ్బరం, ఆ యొక్క అపారమైన విశ్వాసం భగవంతుడి పట్ల, అసలు అవి మనము ఈ పుస్తకం ఎందుకు మనం చదువుతున్నామో ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉండొచ్చు. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి అన్నమాట. అలాగా ఆమె ఆ మాట అంటుందన్నమాట, వాళ్ళ ఉద్దేశం నెరవేరాలి అని. అప్పుడు సుజాత అనుకుంటుంది, ఆహా ఎంత ఎంత చక్కగా చెప్పింది అనుకొని ద్వారక శ్రీకృష్ణుల వారు ద్వారక ఇంతకీ తను అంటుంది మేనక, సరే ఇవన్నీ మాతకి అని కృష్ణుని వారి ఉద్దేశం నెరవేరాలనుకుందాము, కానీ మన మాత ఎక్కడున్నారు అని అడుగుతుంది మేనక. అప్పుడు సుజాత చెప్తుంది, ద్వారకలోనే ఉన్నారట. శ్రీకృష్ణుల వారే మాతని యుద్ధరంగంలోకి రాకుండా ఆపారట. బహుశా ఇప్పుడేనేమో మాతని ఆయన అడ్డుకున్నది. ఇన్ని సంవత్సరాల్లో మాతకి ఆయన ఎప్పుడూ అడ్డుకోలేదన్నమాట. ఇప్పుడు కూడా ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు ఆపాల్సి వచ్చిందట? బలరాముడు, ప్రద్యుమ్నుడు యాత్రలకు వెళ్ళారు, తీర్థయాత్రలకి హిమాలయాలకు వెళ్ళారట. కనుక ఇక్కడ ప్రజల అవసరార్థం మాత మరి ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు రాజ్యం తరపు నుంచి ఉండాలి, కాబట్టి మాత అవసరం ఇక్కడ ఉంది కనుక శ్రీకృష్ణుల వారు మాతని ఇక్కడే ఉండమన్నారట అని చెప్పి సుజాత చెప్తుంది. అప్పుడు మేనక అంటుందన్నమాట, ఆహా అలాగా, అయితే ఆమె దేహం మాత్రమే ఇక్కడ ఉందన్నమాట అంటూ, నువ్వు చెప్పిన కథలను బట్టి చూస్తే, అంటే రోజు మాత గురించిన కథలు అడుగుతూ ఉంటుందన్నమాట మేనక సుజాతని. ఎందుకంటే సుజాత మాతతో పాటుగా ప్రయాణం చేసింది కదా చాలా సంవత్సరాలు, మాత యొక్క ప్రెజెన్స్లో ఉంది కదా, అక్కడ తను చాలా కథలు విన్నది అంజలి ద్వారా. అవన్నీ మేనకకి చెప్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మాత అంటే అపారమైన ప్రేమ ఉంది మన మేనకకి. మాతని చూసింది ఒక్కసారే, కానీ గుండె నిండా అణువు నింపేసుకుందనమాట మాత యొక్క ఉనికిని తనలో. అయితే ఆ కథలన్నీ విన్నదాన్ని బట్టి, నువ్వు చెప్పిన కథలని బట్టి నాకేమర్థమవుతుందంటే, ఆమె ఒక్కచోట ఊరికనే కూర్చోదు, ఆమె కూడా యుద్ధరంగంలో వాళ్ళకి సహాయం చేయడానికి అలా ఏదో ఒక ఏమంటారు నెపం చూస్తూనే ఉంటుంది అని మేనక అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, అవునవును, అక్కడ యుద్ధ భూమిలో ఉన్న వారిని, గాయపడిన వారిని సహాయపడడానికి ఇంద్రప్రస్థాకి అను ద్వారకకి మధ్యలో ఒక ప్లేస్ చూసి అక్కడ కొన్ని కుటీరాలను ఏర్పరిచి అందరికీ సహాయం చేయాలని మాత ఆలోచిస్తున్నారు, చాలా దారులు వెతుకుతున్నారు అని చెప్పి తను సుజాత చెప్తుందనమాట. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైనా రావాలన్నా సహాయం కోసం ఇక్కడ దాకా చాలా టైం పడుతుంది, చాలా రోజులు పడుతుంది. అందుకని ఆ యుద్ధం కురుక్షేత్రం ఎక్కడ జరుగుతుందో, కురుక్షేత్రానికి ఇంద్రప్రస్థాకి మధ్యలో ఒక ఏమంటారు ఒక కుటీరం లాంటిది ఏర్పరిచి, ఒక శిబిరం లాంటిది ఏర్పరిచి అంటే అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆవిడ ఆలోచిస్తున్నారు. దానికి చాలా మంది సైన్యం కూడా తయారయ్యారు. అంటే ఆమెకి కావలసిన పరిచారికలందరూ కూడా చాలా మంది ఆ హెల్ప్ కోసం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అని చెప్పి సుజాత అంటుందన్నమాట. అయితే
అప్పుడు మేనక అంటుంది, శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో ఉన్నారు, సరే మాతేమో ఇక్కడున్నారు, కానీ సుజాత వాళ్ళిరువురు ఒకటే, మాత వేరు కృష్ణుల వారు వేరు కాదు, వాళ్ళిరువురు ఒకటే. ఆయన ఒకవేళ ఆయన చూసిందట, శ్రీకృష్ణుడు కళ్ళతో చూసింది ఏదైతే ఉంటుందో మాత అది కళ్ళతో చూడకపోయినా ఆమె హృదయంలో తెలుస్తుందట. అంత లింక్ ఉందట వాళ్ళకి. ఆయన అక్కడ ఏం చూస్తున్నారో, దేన్ని అనుభూతి చెందుతున్నారో, ఏమి ఎదుర్కోవాల్సి వస్తోందో అవన్నీ మాతకి ఇక్కడ తన తన అంతరంగంలో తనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఒక పరిచారకుడే అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదనమాట మాతకి. వాళ్ళు సర్వాంతర్యాములు కదా. సరే, పైకి మనకి దేహంతో పాటుగా సంచరిస్తూ ఉన్న వాళ్ళ యొక్క విశ్వవ్యాపకత్వం ఇక్కడ మనకి మేనకకి అర్థమైనట్టుగా మనకి ఇందులో తెలుస్తోంది. అంత గొప్పగా భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కూడా ప్రతిసారి ఉంటూ వస్తున్నారు. డౌట్ పడే వాళ్ళు ఉన్నారు, పూర్తిగా విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది గురువుల విషయంలో కూడా ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంది కదా. సరే, అది అట్లా అప్పుడు ఆమె చెప్తుందనమాట. అలాగా చెప్పి ఇంకా మేనక చాలా నీరసంగా మాట్లాడుతోందనమాట. చాలా నీరసం అయిపోయింది, పరిస్థితి చాలా దిగజారుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ తను అంటుంది, మాత యొక్క కథలు చెప్పు నాకు అని. అలా మాత కథలు చెప్తూ ఉంటే తను అలా మగత నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది రోజు జరిగే ప్రక్రియ. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు మాత యొక్క కథలు చెప్పించుకోవడము, అలా తన మగత నిద్రలోకి వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు సుజాత అనుకుంటుంది, అంబ ఎప్పుడు చెప్పేదట, సుజాతతో అంబ ఎప్పుడు అనేదట, ఏమనంటే మేనకకున్నటువంటి అపరిమితమైన అసలు ఇంకా అచంచలమైన విశ్వాసము అది ఎవరికి ఉండదేమో. మన ఇద్దరికి మాత యొక్క ఫిజికల్ ఫామ్ అవసరం. అంటే మాత బాడీతో ఉండాలి, దేహంతో ఆ మనిషి అక్కడ ఉంటే మనకి కొంచెం అంటే మాత వచ్చారు, మాత ఉన్నారు అన్న ఉనికి తెలుస్తుంది. కానీ మేనక అలా కాదు. మేనకకి ఆ రూపానికి అతీతమైనటువంటి అచంచల విశ్వాసం కలదు తనకి. ఆ యొక్క మాతని తను చూడకపోయినా కూడా ఆమె ఉనికిలో ఆమె అలా లీనం అవ్వగలదు, ఎంతో గొప్ప స్థితిలో తను ఉంది అని చెప్పి అంబ సుజాతతో చెప్తూ ఉండేదట. అప్పుడు సుజాత అనుకుంటుంది, ఆహా నిజమే కదా అని. ఇదంతా నిజమే కదా, ఎంత చక్కగా ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా ఆ యొక్క చూడండి ఇక్కడ ఇది కూడా మనం నేర్చుకోవాలి. మనకి ఒక అలజడి వస్తుంది, ఒక కష్టం వస్తుంది, లేకపోతే ఒక ప్రాబ్లమ్స్ అన్నీ చుట్టుముడతాయి. ఇప్పుడు మేనక చుట్టుముట్టాయి ప్రాబ్లమ్స్ అన్నీ, హెల్త్ ప్రాబ్లము, హస్బెండ్ ప్రాబ్లము, రకరకాలు అన్నీ పాపం చుట్టుముట్టాయి. కానీ తనేం చేస్తుంది, అదే మరి భాగవతం కథలు, భగవద్గీత ఇలాంటివి, ముఖ్యంగా భాగవత కథలు మనకి ఇలాంటివి చెప్తూ ఉంటాయన్నమాట. అంటే ఆ యొక్క కథల వలన పూర్తిగా నీ ఆత్మ, మనసు, బుద్ధి అన్నీ కూడా నువ్వు దాంట్లో లీనం చేయొచ్చు. అఫ్ కోర్స్ దానికి కొంత సాధన కావాలి, కానీ అది మనం ప్రయత్నిస్తూ ఉంటే తెలిసిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే డౌన్ అయిపోతామో, మనకి ఎప్పుడైతే ఒక రకమైనటువంటి డిప్రెస్డ్ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తాయో, వెంటనే చక్కగా ఒక చరిత్ర తీసుకొని కూర్చోవాలి అంతే. ఏదో ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి, ఒక చరిత్ర తీసుకొని కూర్చోవాలి. ఎందుకంటే ఆ టైంలో పూర్తిగా మనసుని శూన్యం చేయడం కొంచెం కష్టం. మామూలు వాళ్ళకి, అంటే మనలాంటి వాళ్ళకి అది కష్టం కాబట్టి, అంటే ధ్యానం కుదరడం కొంచెం కష్టం కాబట్టి భాగవత కథలు వినమంటారు. అందుకే అంటే భాగవత కథలు అంటే కృష్ణ పరమాత్మ యొక్క కథలు అని ఒక అర్థము. భాగవత కథలు అంటే ఇంకొక రకంగా ఆ దైవానికి సంబంధించినటువంటి విభూతులు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క లీలలని చెప్పచ్చు, గురువుల యొక్క లీలలు మనం అలాంటివి మనం ఆచరించవచ్చు, అంటే వినొచ్చు, చదవచ్చు, వాటిని జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. వీటి ద్వారా మనం కొంత ఆందోళనని మనము దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం అనమాట. అదే ఇక్కడ మేనక మనకి చెప్తోంది. తను చుట్టూ పరిస్థితి ఎలా ఉన్నా మాత కథలు చెప్పమని అడుగుతోంది. అంటే అందుకే చూడండి, అంతిమ టైంలో కూడా చాలామందికి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏవో పారాయణ చేయండి, ఆ పారాయణ చేయండి, ఈ పారాయణ. ఎందుకు అంటే అట్లీస్ట్ మనసు, ఆత్మ, బుద్ధి అందులో లగ్నమయ్యి ఈ రోగం మీద కానీ ఆ ప్రాబ్లం మీద కానీ మన మైండ్ వెళ్ళకుండా అనమాట. అలా మనం ఆ చింతనలో మనం గడపగలుగుతాం. సరే, ఆ వైబ్రేషన్ వల్ల కూడా నీకు కొంత ఉపశమనం జరగచ్చు, ఆ ప్రాబ్లం కానీ లేదా ఆరోగ్యం కానీ, ఈ రెండు ఇక్కడ మేనక ఆచరించి చూపిస్తోంది మనకి. అది మనం ఇక్కడ గ్రహించాల్సిందనమాట. సరే,
ఇలాగా తను అనుకుంటుందనమాట. అంటూ అంబ ఇంకొక మాట కూడా అంటుంది. తనకి ఎంతో దయార్ద్ర హృదయం ఉంది. తన హృదయం పూర్తిగా కరుణాపూరితమైనటువంటి హృదయము. నేనలాంటి వాళ్ళని ఎప్పుడూ కలవలేదు. నీ వల్ల సుజాత, నీ వల్ల నేను ఈ ఫ్యామిలీకి దగ్గరయ్యాను. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావని ఎప్పుడూ అంబ సుజాతతోటి అంటూ ఉండేదనమాట. అప్పుడు సుజాత అనుకుంటుంది, అంబా నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే. ఇప్పుడు మేనక నువ్వెక్కడికైతే చేరావో అక్కడికి రాబోతోంది. తనని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటోంది. అంటే తను కూడా తన మైండ్‌ని రెడీ చేసుకుంటోందనమాట. తన మేనక యొక్క వీడ్కోలుకి తను కూడా మైండ్ సెట్ చేసుకుంటోంది. ఇది ఇలా జరుగుతూ ఉంటుందనమాట. సరే, ఇరువైపులా యుద్ధం ఒకవైపున, ఇరువైపులా నష్టం కలుగజేస్తూనే ఉంది. ఆ వార్త తీసుకొచ్చే అబ్బాయి వెళ్ళి అన్ని వార్తలు తెచ్చుకొని అదే తెలుసుకొని ఇక్కడికి చెప్తూ ఉంటాడనమాట వీళ్ళకి. సరే, ఒకరోజు అక్కడ చాలా ఆ రోజు కూడా మొత్తం వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుందన్నమాట. చూడండి, అప్పుడు వాళ్ళు నేచర్‌ని బట్టి ఎలాంటివి జరుగుతున్నాయి సంఘటనలు, వాళ్ళకి ద్వారక ఎక్కడో ఉంది, కురుక్షేత్ర ఎక్కడో కొంచెం దూరంలోనే ఉంది. అయినా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడి నుంచి వార్త వచ్చేదానికి ముందే నేచర్‌ని అబ్జర్వ్ చేస్తూ, నేచర్‌తో కనెక్ట్ అవుతూ, అక్కడ జరగబోయేవి, జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటినీ కూడా వీళ్ళు అంచనా వేసుకుంటూ ఉండేవాళ్ళనమాట. అలా ప్రకృతి చూపిస్తూ ఉండేదట ఆ టైంలో. మరి అదంతా ఎనర్జీ. ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అంటే అదేదో ఊరికే ఫైటింగ్‌లు, గన్ షూట్లు కాదు కదా! అదంతా ఒక ఎనర్జీ తోటి కూడినటువంటి ఒక సంగ్రామం. ఒకళ్ళు అస్త్రం ప్రయోగిస్తారు, ఒకళ్ళు మంత్ర ప్రయోగం చేస్తారు. ఇవన్నీ కూడా ఎనర్జీతో జరుగుతా ఉంటాయి. కాబట్టి సహజంగానే ప్రకృతిలో అది మనకి తెలిసిపోతా ఉంటదనమాట. అలాగా వీళ్ళకి తెలిసేది. ఈ సుజాత కూడా ఆ రోజు ఎందుకో కారు మబ్బులు పట్టేసి మెరుపులు మెరుస్తూ ఉందన్నమాట. ఆ రోజున వెదరు అలా ఉండేటప్పటికి ఏదో జరగబోతుంది అనుకుంటుంది. అయితే ఈ అబ్బాయి వచ్చి చెప్తాడనమాట. కృష్ణుల వారు ఆజ్ఞాపించారట అర్జునుల వారిని బాణాలు వేసి భీష్మాచార్యుణ్ణి బంధించమని, అంటే ఆయనని టార్గెట్ చేయమని చెప్పారట. కానీ అర్జునుడికి చాలా బాధేసింది, చాలా బాధపడ్డాడు. ఇష్టం లేదంట అర్జునుడికి. కానీ కృష్ణుల వారి ఆజ్ఞను అనుసరించి ఆయన లోపల మనసు చంపుకొని ఆ పని చేశారని, ఆయనని పడగొట్టేశారు, భీష్మాచార్యుణ్ణి పడగొట్టేశారని, ఇప్పుడు కౌరవుల యొక్క సేనాపతి అయినటువంటి భీష్మాచార్యుల వారిని వాళ్ళు కోల్పోయారని చెప్పి కొత్త సేనాధిపతిని వాళ్ళు పెట్టుకోవాలని, ఒక రకంగా పాండవులకి ఒక మంచి విజయం లాంటి ఒక అవకాశమే, విజయావకాశాల్లో ఇదొకటి అని చెప్పి ఆ అబ్బాయి చెప్పేస్తాడనమాట. అప్పుడు సుజాత అంటుంది, సరే నువ్వు రోజు ఒక రకంగా చెప్తున్నావు, దుర్యోధనుడు గెలుస్తున్నాడు అని మొన్న చెప్పినప్పుడు హుషారుగానే చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అలాగే చెప్పావు, మరి నువ్వెవరి వైపు ఉన్నావు అని అడుగుతుంది అతన్ని. అప్పుడు అతను అంటాడు, నేను విజయం వైపు ఉన్నా, అది ఎవరు గెలిచినా అంటాడు. సరే, ఇది తను నవ్వుతూ సరేలే అనుకొని ఆ అబ్బాయిని పంపించేస్తుందన్నమాట. ఈ యుద్ధం ఎప్పుడు అంతమైపోతుంది, అభిషేక్ ఎప్పుడు వస్తాడు, అప్పటి వరకు మేనక పరిస్థితి ఏంటి, ఇవన్నీ తన ఆందోళనని పెంచుతూ ఉంటాయన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ ఆ అబ్బాయి, అంటే ఆ పనిచేసే అబ్బాయి భవంతికి వెళ్ళి మళ్ళీ వస్తాడు. అప్పుడు చెప్తాడు, ద్రోణాచార్యుల వారిని సేనాపతిని చేశాడని, అతను వాళ్ళకి ఒక పెద్ద ఎసెట్ లాంటి వాడు, అంటే కౌరవులకి ఒక వరం లాంటి వాడని, ఎందుకంటే అతనే కదా విలువిద్య నేర్పిన గురువు, అతని దగ్గర మంత్రాలకి సంబంధించినటువంటి అస్త్రాలు చాలా ఉన్నాయని, చాలా గొప్ప విలుకాడు అని చెప్పి అతను చెప్తాడనమాట. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అని చెప్పి చెప్తాడనమాట. ఇలా చెప్పినప్పుడు సుజాత కూడా ఆలోచిస్తూ ఉంటుంది, ఎవరు గెలుస్తారు ఏంటి అని. ఇలా ఆలోచిస్తూ మేనక వైపు చూస్తుంది. మేనక రోజు రోజుకి ఇంకా మృత్యువుకి సమీపంలోకి వచ్చేస్తుందన్నమాట. ఇంకా అభిషేక్ వచ్చే వరకు కూడా తను వెయిట్ చేసేలా లేదు, అంటే తన మృత్యువు సమీపంలోనే ఉంది అని తనకు అనిపిస్తుంది. ఇలా విషయాలన్నీ తెలుసుకొని చాలా ఆందోళన, అవన్నీ చింతపడుతూ మొహం అంతా ఎలాగో పెట్టుకొని కూర్చుంటుంది. అప్పుడు మేనక మెల్లగా కళ్ళు తెరిచి, బాధపడకు సుజాత, నేను శాంతగా ఉన్నాను, మాత ఉనికిలోనే ఉన్నాను, ఆమె నాతోనే ఉన్నారు, కానీ నువ్వు అభిషేక్ని జాగ్రత్తగా చూసుకో, అతన్ని ఒంటరిగా మాత్రం వదలకు యుద్ధం నుంచి వచ్చిన తర్వాత అంటుంది మేనక. అప్పుడు సుజాత అంటుంది, నాకు తెలుసు నీకు మాత ఉనికి ఎప్పటికీ నీతో పాటే ఉంది అని నాకు అనిపిస్తోంది, ఎందుకంటే మా
అందరికన్నా కూడా ఆ చంచలమైనటువంటి విశ్వాసం నీకు మెండుగా ఉంది అంటూ వాళ్ళు పైకి అలా బయటికి చూస్తారనమాట. బయట పూర్తిగా మబ్బులు పట్టేసి ఉరుములు, మెరుపులు, కానీ వర్షం పడదు. మెరుపులు మాత్రం విపరీతంగా వచ్చాయట. అసలు ఎలా అంటే ఫ్లాష్ లైట్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తే ఎలా ఉంటుందో అంత అసాధారణంగా ఆ రోజు వచ్చాయట. తను బయటికి చూస్తూ ఉంటుంది. ఇక్కడ మేనక తన పక్కనే కూర్చొని ఉంటుంది ఆ రాత్రి. తన చేతిలోనే తన చెయ్యి వేసి ఉంటుందన్నమాట. అలా కళ్ళు మూసుకొని ఉంటుంది. తినేమో ఆ బయట వైపుకి చూస్తూ ఎంత అసాధారణంగా ఉంది, ఏం జరగబోతోంది, ఏదో కీడు జరగబోతోంది అని తను భయపడుతూ ఉంటుంది సుజాత. ఈలోపు ఒక ఆ రాత్రే తను అదే టైంకి తను దేహాన్ని వదిలేసింది మేనక. సుజాతతో పాటు ఉంటూనే తన చేతిలో తన చెయ్యి ఉంచే అలా శాంతిగా తను దేహాన్ని వదిలేసింది. కరెక్ట్గా యుద్ధం మొదలైనటువంటి 13వ రోజు అనమాట అది. ఇంకా ఆ రోజు నెక్స్ట్ పొద్దున్నే అతను వస్తాడు ఆ అబ్బాయి. ఇవాళ ఏం వార్తలు లేవు అమ్మ అని చెప్పి సుజాతకి చెప్తాడు. అప్పుడు సుజాత అంటుంది, ఒక వార్త ఉంది నా దగ్గర, మేనక మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయింది అని చెప్తుంది బాధగా. ఎంత శాంతంగానో తను అంతిమ శ్వాస విడిచిందనమాట. ఒకేసారి మాతను చూసింది తను, కానీ తను ఆ విశ్వాసం ఏ బాధ పడలేదు, ఎంత ఆయాసపడడం ఏమీ లేదు, ఎంతో హాయిగా కన్ను మూసింది. అప్పుడు సుజాత అనుకుంటుంది, ఎంత తాపీగా ఎంత శాంతంగా తన యొక్క మృత్యువుని తను ఆహ్వానించింది. ఎన్నో సంవత్సరాలు నేను మాతతో ఉన్నా నాకు అంత విశ్వాసం రాలేదే అనుకుంటుంది తను. సరే, అంతిమ సంస్కారాలు చేయాలి ఇప్పుడు. మరి ఎవరూ తోడులేరు తనకి. ఎలాగా సుజాత ఒక్కతే చేయాలన్నమాట. ఎలా అని ఆలోచన చేస్తూ ఉంటే సడన్గా మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది. మీ కష్టంలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అమ్మ భగవంతుడు ఇద్దరే గుర్తొస్తారు కదా మనకి. అలాగే వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది, వాళ్ళ అమ్మ ఆలోచన వస్తుంది. అంటే ఈ ఉద్ధవ్ మరణించిన తర్వాత మరణం అన్నది తనకు తెలియదు. వాళ్ళ నాన్న ఎక్కడ మరణించారో అవన్నీ కూడా సుజాతకు తెలియదు. కలిసి వచ్చేసింది వాళ్ళ నాన్నని లాస్ట్లో, అంతే. తర్వాత ఏమైందో తనకి తెలియదు అనమాట. మరణించిన వార్త అందింది అంతేగాని తన కళ్ళ ముందు ఒక మరణం జరిగింది అంటే అది ఉద్ధవ్ది, తర్వాత ఇప్పుడు మేనకదనమాట. అందుకని తను చాలా చలించిపోతుంది. లోపల నుంచి ఒక లోన్లీనెస్ వచ్చేస్తుంది అనమాట. అరే ఎవ్వరు లేరే నాకు ఇప్పుడు, మా అమ్మ ఉంటే ఎంత బాగుండేది. ఇవాళ మళ్ళీ తన అమ్మ భుజం మీద అలా పెట్టుకుని తల పెట్టుకుని ఏడవాలన్నంత బాధ తనకి. అంటే ఒక ప్రాబ్లం రాగానే, అంటే ఎదురుగా ఒక కష్టం రాగానే తన లోపల ఎమోషన్స్ అన్నీ మళ్ళీ తనకి సర్ఫేస్ మీదకి వచ్చాయన్నమాట. ఎందుకు రాలేదు అమ్మ మళ్ళీ నా దగ్గరికి, ఒకవేళ బతికే ఉంటే నా దగ్గరికి రావాలి కదా అని, ఎందుకు రాలేదు ఇప్పుడు, ఉంటే ఎంత బాగుండేది, నా గురించి అమ్మకు ఆలోచనే లేదా, పట్టించుకోవటం లేదా అనుకుని అలా ఆలోచన రాగానే అప్పుడు మాత చెప్పినటువంటి మాటలు గుర్తొస్తాయి అన్నమాట. నువ్వు మీ అమ్మని ఫర్గివ్ చేయాలి, క్షమించాలని చెప్తారు కదా, అదే గుర్తు చేసుకుని అమ్మ నేను నిన్ను క్షమించాను అని చెప్పి తను అనుకుంటుంది. అంటే మనసులో అనుకుంటుంది అనమాట. అలా అప్పుడే తను పంపించి ఉంటుంది ఆల్రెడీ ఆ పనబ్బాయిని, ఎవరైనా ఉంటే తీసుకురా, మగ వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఈ అంతిమ సంస్కారాలు చేయడానికి అన్నట్టుగా పంపిస్తుంది. ఆ అబ్బాయి ఆ టైంకి వచ్చేస్తాడనమాట. వచ్చి లేదమ్మా ఎవ్వరు లేరు, అసలు ఎవ్వరు ఏ ఇంట్లోనూ చిన్నపిల్లలు తప్ప పురుషులు ఎవరు లేరనమాట. అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరమ్మా ఇప్పుడు అని చెప్పి, అంతిమ సంస్కారాలు చేయడానికి ఎవరు లేరు అని చెప్పి ఆ అబ్బాయి వచ్చి చెప్తాడనమాట. కానీ ఎవరో వచ్చారమ్మా మీకోసం ఎవరో ఒకళ్ళు బయట ఇంద్రప్రస్థం నుంచి వచ్చారట, బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడు. ఇప్పుడు ఎవరబ్బా నా కోసం వచ్చిందని బయటకు వచ్చి చూస్తుంది. చూసినప్పుడు అక్కడ ఎదురుగా రేవతి ఉంటుంది. ఇంకా అంతే, దుఃఖం ఆగదు సుజాతకి. రేవతి దగ్గరకు తీసుకుంటుంది సుజాతని. చూడు నాకు అర్థమైంది, అప్పుడు చెప్తుంది మేనక ఇలాగా దేహం వదిలేసి వెళ్ళిపోయింది, ఎవరు అంతిమ సంస్కారాలు చేయడానికి ఎవ్వరు లేరు అని చెప్పంటే, నాకెందుకో పొద్దున రావాలనిపించింది నీ దగ్గరికి, మనసు బాగా నువ్వే గుర్తొచ్చావు, అందుకే ఇక నేను వచ్చేసాను ఆగలేక అని చెప్పి తనంటే, సరే మన ఇద్దరం కలిసి చేద్దాము అంతిమ సంస్కారాలు, నువ్వేం బాధపడకు అని చెప్పి కొద్దిమంది సర్వెంట్లను తీసుకొని, అంటే కొంతమంది మనుషుల్ని తీసుకొని వాళ్ళు శ్మశానానికి మేనకని తీసుకెళ్తారనమాట.
చితి ఆ సుజాతనే చితికి నిప్పు పెట్టి ఆ యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తుంది. చేసేటప్పుడు అంటుంది, అమ్మ మాత రుక్మిణి మాతని అడుగుతారనమాట. మాత తను మేనకని నెక్స్ట్ ప్రయాణానికి నువ్వే తీసుకెళ్ళు, మాతకి నేను అప్పగిస్తున్నాను, మాత నువ్వే చూసుకో అని తను ఆ మాతకి ప్రణామం చేసుకుంటుంది సుజాత. ఆ తర్వాత అంటుందన్నమాట, తను రేవతితోటి బాధగా అంటుంది, ఇలాంటివి నేను ఆడవాళ్ళు చేయకుండా ఉండాల్సింది, ఇవి చేయాల్సి రాకూడదు, మన మన ఆడవాళ్ళము మనం ఇలాంటి పనులు చేయాల్సి రాకూడదు అంటూ బాధపడుతుంది. అప్పుడు రేవతి అంటుంది, ఎందుకు అలా అనుకుంటావు, ఇది గౌరవప్రదమైనది అనుకో, నువ్వు ఇది గౌరవం మనకి చేయడము, నువ్వు బాధపడకు, నువ్వు సరైన వీడుకోలు ఇచ్చావు, నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పి రేవతి అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, ఎలా నేను ఈ వార్తని అభిషేక్కి తెలియచేయాలి, ఎలాగా నేను తన భార్య చనిపోయిన విషయం తెలియచెప్పాలి అని చెప్పి తను బాధపడుతుందన్నమాట. అప్పుడు రేవతి అంటుంది, సరే నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది, కానీ నువ్వు ఈ 2 రోజుల్లో నీకు నిద్ర లేదు, నువ్వు ముందు రెస్ట్ తీసుకో, నేను భవంతికి వెళ్ళి వార్తలు ఏమైనా ఉంటే తెలుసుకొని వస్తాను అని చెప్పి తనని ఇంట్లో దిగబెట్టి తను వెళ్తుందనమాట రేవతి. అప్పుడు ఎంతో ఉరుములట, మెరుపులు భయంకరంగా, ఆ కారు మబ్బులు వేసి ఏదో అశుభం జరుగుతోందా అన్నట్టు అలా ఉందట వాతావరణం. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ ఆకాశం వైపు చూస్తూ తన ఇంట్లోకి వెళ్తుంది, తిని భవంతి వైపుకి వెళ్తుంది. ఇంకా భవంతి నుంచి రేవతి వెనక్కి వస్తుందన్నమాట కొద్దిసేపటి తర్వాత. అప్పుడు సుజాత అంటుంది, ఏదో జరిగింది కదా ఆ శుభం, నాకు వినాలని కూడా లేదు, ఏదో జరిగే ఉంటుంది అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు రేవతి చెప్తుందనమాట, అభిమన్యుడి యొక్క మరణం గురించి, ఎంత క్రూరంగా ఘోరాతి ఘోరంగా వాళ్ళ పగ తీర్చుకున్నారు, అభిమన్యుడిని చుట్టుముట్టి మరీ చంపేశారట కౌరవులు. ఆ అభిమన్యుడిని చంపిన తీరు చూసే అటువైపు ఉన్నటువంటి సైన్యం, అంటే నారాయణి సైన్యం వాళ్ళు, దుర్యోధనుడికి సపోర్ట్ చేసేటువంటి సైన్యం వాళ్ళు చాలామంది ఏమంటారు సైనికులే ఆ యొక్క భయంకరంగా నీచంగా క్రూరంగా అభిమన్యుణ్ణి చుట్టుముట్టి చంపిన తీరు చూసి వాళ్ళకి ఒక రకమైనటువంటి అసహ్యం అన్నమాట, మనం అనొచ్చో లేదో కానీ అలాంటి భావన కలిగి వాళ్ళు ఆ యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోయారట చాలామంది, యుద్ధం చేయకుండా. అంటే ఒక మనస్సాక్షి ఉంటుంది కదా సైనికులు కూడా, వాళ్ళు సరే దుర్యోధనుడి వైపు వాళ్ళు రావడమే అసలు తప్పు, కృష్ణుడికి వ్యతిరేకంగానే కదా మరి, కానీ కృష్ణుడి ఆజ్ఞ అది, నా సైన్యం ఒకవైపు ఉంటారు, నేను ఒకవైపు ఉంటాను అన్నారు కదా కృష్ణుల వారు. కానీ ఆ యొక్క ఆ ప్రవర్తన అదంతా చూసి వాళ్ళకి చాలా బాధ కలిగి వాళ్ళంతట వాళ్ళే బ్యాటిల్ ఫీల్డ్ నుంచి, ఆ యుద్ధ భూమి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది దాక్కున్నారట, అట్లా జరిగిందట. అలా అభిమన్యుణ్ణి ఇలా చేశారట చాలా భయంకరంగా, దుర్యోధనుడు తన పగ తీర్చుకున్నాడు అని చెప్పి రేవతి చెప్తుంది. సుజాత చాలా కంపించిపోతుందన్నమాట. మాతకి శ్రీకృష్ణుల వారికి అత్యంత ప్రియమైన వాడు అభిమన్యుడు, ఆమె కొడుకుతో సమానంగా చూసింది, సుభద్రమ్మకి ఒక్కడే కొడుకు, అలాంటి వాణ్ణి కోల్పోయారా, అర్జునుడు అసలు ఎలా తట్టుకోగలడు ఈ యొక్క దాన్ని అని చెప్పి తను అంటుందన్నమాట. అప్పుడు రేవతి చెప్తుంది, అర్జునుడు ఆ యొక్క సంఘటన చూసి విపరీతమైన కోపోద్రిక్తుడయ్యాడు, ఒక అగ్ని పర్వతంలాగా విజృంభించాడు, వారి మీద విరుచుకుపడ్డాడు, ఇది చూసి కూడా కొంతమంది నారాయణీ సైన్యం పారిపోయారు అని చెప్పి చాలామంది కౌరవులు ఈ యొక్క అంటే ఈ దుశ్చర్యను చూసి కౌరవ సైన్యం వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతే అర్జునుడి యొక్క కోపాన్ని చూసి కొంతమంది భయపడి పారిపోయారు, అర్జునుడు చాలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు కౌరవుల మీద అని చెప్పి రేవతి చెప్తుందన్నమాట. ఇంకా సుమతి నాకు ఒక విషయం చెప్పింది, నువ్వన్నట్టే అక్కడ ఒక స్థావరం అన్నది ఏర్పరిచి కురుక్షేత్రానికి సమీపంలో కొంతమంది అంటే చనిపోయినటువంటి యుద్ధ భూమిలో వీరమరణం పొందినటువంటి వాళ్ళు, తర్వాత అంటే మరణం పొందినటువంటి వాళ్ళందరినీ అంతిమయాత్ర చేయడము, అంతిమ సంస్కారాలకి వాళ్ళకి సహాయం చేయడానికి, తర్వాత గాయపడిన వాళ్ళకి సహాయం చేయడానికి మాత ఒక శిబిరాన్ని ఏర్పరుస్తున్నారు, ఒక స్థావరం ఏర్పరుస్తున్నారు. చాలామంది భవంతిలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు, కొంతమందిని ఆల్రెడీ పంపించేశారు ఎవరి ఫ్యామిలీస్కి వాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళు ఏమీ లేని వాళ్ళు, ఎవరూ లేని వాళ్ళు ఇంకా అక్కడే
ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు అని చెప్పి సుమతి చెప్పింది. రేవతి అంటుందన్నమాట, నేను కూడా వెళ్తాను సుజాత, నా భర్త ఆల్రెడీ వెళ్ళారు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికే సేవ చేయడానికి, వాళ్ళకి ఆ మాత, అక్కడ మాత కష్టపడుతున్నారు, మాతకు మన తోడుగా మనం కూడా వెళ్ళాలి అన్నట్టుగా, నేను కూడా వెళ్తున్నాను అన్నట్టుగా రేవతి చెప్తుంది. అప్పుడు సుజాత అనుకుంటుందన్నమాట, నాకు కూడా ఇంక ఇక్కడ ఉండడానికి పెద్ద కారణం ఏం కనిపించడం లేదు, మేనక తిరిగిన ఈ ఇంట్లో, అభిషేక్ మేనక ఉన్నటువంటి ఇంట్లో ఇంక నేను ఉండలేను, ఆ బాధ నాకు, అంటే వాళ్ళ యొక్క జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి కదా, సరే నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను, రేపు నా కొన్ని అవసరానికి సరిపడా నేను కొన్ని నా బట్టలు అవి తీసుకుని నీతో పాటు నేను కూడా అక్కడికే వస్తాను అని చెప్పి తను అంటుంది. సుజాత అనుకుని, చూసావా రేవతి, ఎంత ఒకేసారి ఎలాంటి సంఘటనలు జరిగాయో, అక్కడ మాత అభిమన్యుడిని కోల్పోయి ఎంతో, ఆమె కూడా చాలా దుఃఖంలోనే ఉండి ఉంటారు, కానీ ఇక్కడ మేనక వెళ్ళిపోయి నేను దుఃఖంలో ఉంటే మాత్రం నన్ను ఓదార్చడానికి నిన్ను పంపించారు, రేవతి వచ్చింది కదా మరి, అలాగే ఇక్కడ ఇది సరి అయిన సమయం, ఇంకా ఇక్కడ నుంచి మనము వెళ్ళిపోవాలి సహాయం చేయడానికి అన్న నిర్ణయం తీసుకున్నాను అంటే, ఈ యొక్క సంఘటనలన్నీ కూడా మాత చేయిస్తున్నారు అని సుజాత నమ్ముతుంది. ఆమెకి అన్నీ తెలుసు కదా, మాత ఎంత విశ్వ ప్రేమ ఉంది ఆవిడికి, అభిమన్యుణ్ణి ఎలా ప్రేమించారో అంతలానే మన మీద ప్రేమకి, అభిమన్యుడి మీద ప్రేమకి ఏమి తేడా, భేదం ఏం లేదు, ఆమె అతన్ని ఎలా ప్రేమించారో అభిమన్యుణ్ణి, మనల్ని కూడా, అంటే మేనకని, నిన్ను అందరినీ ఒకే సమయంలో ఆమె అందరికీ అదే రకమైన ప్రేమని ఆవిడ కురిపిస్తున్నారు అని చెప్పి ఆ విశ్వ ప్రేమకి తను చెలించిపోతుంది. ఆమె మాత యొక్క కారుణ్యానికి, ఆ యొక్క విశ్వ ప్రేమకి తను సుజాత, రేవతి మాతకి ప్రణామాలు అర్పిస్తారనమాట. ఈ విధంగా ఈ అధ్యాయం ముగిసింది. జై శ్రీకృష్ణ.